ఈ కోడిగుడ్లని ఈ ప్లాస్టిక్ కవర్ లోను అలానే ఈ గ్లాస్ లో అయితే ఉడకేయచ్చంట. వినడానికే భలే విచిత్రంగా ఉంది కదా, మనం ఒకసారి ట్రై చేసి చూద్దాం. ఇంకా లేట్ చేయకుండా కొద్దిగా ఇటుకరాయలు తెచ్చి మధ్యలో కవర్ ఏ విధంగా సెటప్ చేసి అందులో కొద్దిగా నీళ్ళు అయితే పోసి కోడిగుడ్డు అయితే పెట్టేశాను. మంట వేసిన మరుక్షణం మంట ఎక్కువ నీళ్ళు మొత్తం బయటకు అయితే వచ్చేసాయి. ఆ కవర్ ని తీసుకుని పక్కన బారేసి ఇంకో గ్లాస్ లో వేడెక్కుతున్న నేలలో అయితే ఆ కోడిగుడ్డు అయితే వేసాను. ప్లాస్టిక్ గ్లాస్ లో సగం నీళ్లు పోయడం వల్ల అది కానీ కలిపింది. ఈసారి మాత్రం అలా కాదని చెప్పి ముందుగానే కోడిగుడ్డు వేసి ఫుల్ గా నీళ్లు పోసి మంట అయితే పెట్టేశాను. మళ్ళీ ఆ ప్లాస్టిక్ గ్లాస్ ఏడ కాలిపోద్దని చెప్పేసి భయపడ్డాను. ఈసారి మాత్రం దాని కింద మంట పెట్టి 5 నిమిషాలు అవుతున్నా కానీ ఆ గ్లాస్ కి ఏం కాలేదు. ఈ విధంగా చిన్న మంట మీద ఆ కోడిగుడ్డు ఉడకాలంటే తెల్లారిపోద్దని చెప్పి మనం లాగలేక పెద్ద మంట పెట్టి ఫైనల్ గా చూడండి ఏం చేశారు. ఎంత పెద్ద మంట పెట్టినా కానీ అందులో ఉన్న గ్లాస్ లో నీళ్ళు ఒక్క చుక్క గానీ బయటికి రాలేదు. ఇంకా మనం ఇప్పుడు దాకా ఉడకేసుకున్న ఆ కోడిగుడ్డు తీసి చూసే సమయం అయితే ఆసనమైంది. ఆ కోడిగుడ్డు ఉడికిందో లేదో చూసే లోపల మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా తిప్పలు పడి ఒక 2 నిమిషాల సేపు బాగా ఉడకేసిన తర్వాత ఆ కోడిగుడ్డు పరిస్థితి చూడండి ఎలా ఉన్నదో. కొద్దిసేపు ఆ కోడిగుడ్డుని కానీ ఉడకేస్తుంటే బాగా ఉడికేదేమో. ఇప్పుడు మాత్రం కోడిగుడ్డు ఉడికి ఉడకనట్టయితే ఉడుకుంది. ఫస్ట్ టైం చేసినందువల్ల ఈ విధంగా అయితే అయ్యింది. ఈసారి మాత్రం గట్టిగా ప్రయత్నించి నీట్ గా అయితే ఉడికేద్దాం. పోతా పోతా కోడిగుడ్డుని తినేసి పోదాం అనుకున్నాం. తింటే నిజంగా పోతానేమో.